తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బగ్గుమన్నారు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి తాను 100 కోట్ల రూపాయలు ఆర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన, నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని తన రాజకీయ భవిష్యత్తు, తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి భావిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బగ్గుమన్నారు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి తాను 100 కోట్ల రూపాయలు ఆర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన, నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని తన రాజకీయ భవిష్యత్తు, తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, స్పందన, ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పోలవరం ఎమ్మెల్యే 100 కోట్ల సంపాదన సంబంధించిన ఆడియో వ్యవహారం అయితే మరొక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఈ వ్యవహారంపై స్వయంగా ఎవరైతే ఈ ఆడియో సంబంధించిన ఎవరైతే వైరల్ అవుతుందో ఆయన పోలవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వయంగా ఒక బహిరంగ లేఖ ద్వారా స్పందించడం జరిగింది. తనపై కుట్రతో ఈ లేఖ ఏదైతే ఫోన్ సంభాషణ వైరల్ చేసినట్టుగా కూడా చిర్రి బాలరాజు లేఖ ద్వారా స్పష్టం చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పి కూడా ఆయన లేఖ ద్వారా వెల్లడించడం జరిగింది. మరొక విషయం, కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ వ్యవహారం వెనక ఏం జరిగిందన్నది ఒక నివేదికను స్వయంగా తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందజేస్తారని చెప్పి కూడా చిర్రి బాలరాజు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక దీనికి సంబంధించి ఏం జరిగిందో దాని మీద పూర్తిగా విచారణ జరిపించి తమ పార్టీ అధినేత కూడా సమర్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తనపై కుట్ర చేస్తున్నారు. ఒక ఎస్టీ నియోజకవర్గంలో 100 కోట్ల ఏడాదిలో 100 కోట్ల రూపాయల అవినీతి అనేది ఏదైతే తీవ్రమైన విషయం, అసలు అది ఏదైతే సత్యదూరంగా అన్న విషయం, నమ్మశక్యంగా అన్న విషయం కాబట్టి తనపై ఉద్దేశపూర్వకంగా ఈ కుట్ర జరిగినట్టుగా కూడా చిర్రి బాలరాజు కూడా లేఖ ద్వారా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ విషయం చూస్తే కనుక ఏదైతే ఒక టీడీపీ నేత ఈ ఆడియో వైరల్ కనుక ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఒక టీడీపీ నేత దేవినేని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాతో ఆయన ఫోన్ ద్వారా ఏదైతే మాజీ డీసీసీబీ చైర్మన్, జనసేన సీనియర్ నేతగా ఉన్న కరాటన్ రాంబాబుతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడించి ఆ ఆడియోను రికార్డ్ చేసి కావాలని ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే చాలా సీరియస్ గానే స్పందించడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి వ్యవహారం ఏముందని చెప్పి కూడా తమ పార్టీ అధినేతకు నివేదిక ఇవ్వబోతున్నట్టుగా కూడా చిర్రి బాలరాజు కూడా స్పష్టం చేశారు. దీంతో ఆయన నివేదికలో ఏం పేర్కొంటారు, ముఖ్యంగా తమ పార్టీ అధిష్టానానికి ఎలాంటి వివరణిస్తారనేది, అదేవిధంగా ముఖ్యంగా స్వయంగా తన పార్టీ అధినేతకు ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఉన్న పరిణామాలను కూడా ఆయన వివరించే పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తే కనుక వాస్తవానికి 2024 ఎన్నికల ముందు టీడీపీ పోటీ చేయాల్సిన సీట్ను చివరి నిమిషంలో జనసేనకు పోలవరం నియోజకవర్గం పోలవరం అంటే దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్న ప్రాంతం, పోలవరం నియోజకవర్గాన్ని జనసేనకి కూడా కేటాయించడం, అదేవిధంగా ఇక్కడ టీడీపీ జనసేన మధ్య విభేదాలు ఇంకా ఎప్పుడైతే తీవ్రమవుతున్న పరిస్థితుల్లో టీడీపీ నాయకులే దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోని క్రియేట్ చేయడం, అంటే వారే ఉద్దేశపూర్వకంగా దీన్ని అంతా క్రియేట్ చేసి వైరల్ చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక చిర్రి బాలరాజు అయితే ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంటాను, ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్తున్న పరిస్థితిలో ఉంది. అయితే నిన్న నుంచి కూడా చూస్తే కనుక వ్యవహారం అయితే అటు కూటమిలో ఇటు టీడీపీకి, ఇటు జనసేన పార్టీకి కూడా
చాలా డ్యామేజ్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీలో ఉండి స్వయంగా ఏడాదిలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి కూడా సాక్షాత్తు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించడం, అదేవిధంగా అప్పటికే చూస్తే కనుక అంత టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న వ్యక్తి కూడా అంత ప్రైవేట్ సంభాషణలో అదైతే ఇక్కడ ఈ పోలవరం జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద అయితే ఈ వ్యవహారం ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం చిరు బాలరాజు అయితే దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తమ పార్టీ అధినేత కూడా దీనిపై నివేదిక ఇస్తానని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బగ్గుమన్నారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి తాను 100 కోట్ల రూపాయలు అర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన, నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని తన రాజకీయ భవిష్యత్తు, తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బగ్గుమన్నారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి తాను 100 కోట్ల రూపాయలు అర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన, నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని తన రాజకీయ భవిష్యత్తు, తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.